దేవతలందరికీ కూడా శతకోటి వందనములు. భగవంతుడి సంకల్పన వేగి లేస్తే వేయి గండాలు అనేది అంటారు. పొద్దున లేస్తానే గంగా యమున సరస్వతిని ఆ భూదేవికి అనేది ప్రతి ఒక్కరము కూడా మనం రెండు చేతులెత్తి ఆ భూదేవికి అనేది నమస్కారం చేసుకుంటే మనలో అనేది ఏదో ఒకటి తట్టుకోవడం, కింద పడడమో, పోవడమో, జారడమో, ఏదో ఒక తల్లి భూదేవి అనేది మన గండాలను అనేది తప్పించగలుగుతుంది. అది నేను చెప్పడం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం అందరం కూడా లేస్తానే ఒక్క 3 నిమిషాలు సదానంద స్వరూప శివోహం శివోహం, సదానంద స్వరూప శివోహం శివోహం, సదానంద స్వరూప శివోహం శివోహం. ఆ భగవంతుని అనేది లేస్తానే ఒక మనిషికి అనేది పడబట్టినట్లు ఉన్నా, మనిషి అడావుడిగా ఏమో పని చేయాలి, ఏమో స్కూల్కి టైం పిల్లలకు పోవాలని, బయటికి పోవాలని ఒక టెన్షన్తో లేకోకుండా ఒక్క 3 నిమిషాలు భగవంతుని అనేది ఆ పరమేశ్వరి అనేది మనం అనుకుంటే కనుక మనిషికి మన మైండ్, మన గత కూల్ అనేది పొద్దున లేస్తానే భూమి మీద అడుగు పెడతానే పండుకునేంత వరకు కూడా మనం తిరుగుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, పడతానే ఉంటాం కదా. కానీ ఒక్క 3 నిమిషాలు భగవంతుని అనేది సదానంద స్వరూప శివోహం శివోహం. భగవంతుడా, నేను అన్నీ మరచి నేను నిలబిందికి వచ్చేసిన, కానీ నన్ను మళ్ళా తీసుకొని ఆయన మళ్ళీ మనల్ని చేరుకోవాలంటే నన్ను చెయ్యి వదలకూడదు స్వామి నువ్వు అని చెప్పి ఆయనను అంటే తల్లి గర్భంలో నుంచి వదిలేసి మనం వస్తాము కదా. కానీ మనం అంటూ మళ్ళా పోవాలి కదా, ఎప్పుడో కదా భూదేవిలోకి మనం పోవాలంటే కనుక నన్ను మళ్ళా నేను ఆయన చేయి వదిలేసి వచ్చిన నా చేయి అంటూ నువ్వు వదలకూడదు స్వామి, నన్ను అనేది సవ్యంగా నన్ను చేదుకో స్వామి మళ్ళా కూడా అని చెప్పి ఆ భగవంతుని మనము జ్ఞానము 3 నిమిషాల పాటు జ్ఞానం చేస్తాము. ప్రతి ఒక్కరు తెలుసుకుందాము, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. కానీ మనమంటూ వాళ్ళల్లో మనం ఒక్కరు తెలుసుకొని ముందడుగు వేసి భగవంతుడి సంకల్పన అనేది మనము చేస్తామని నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నా. కానీ ప్రతి మనిషి కూడా తెలుసుకుందాము, జీవితం వ్యర్థంలో పడద్దు. ఎవరికి ఎవరు లేదు, పిల్ల లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. ఇప్పుడు తల్లి తండ్రుల కంటే గౌరవం అనేది సమాజంలో లేకుండా పోయింది. కానీ ప్రతి ఒక్కరు గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేది నేర్చుకుంటే కనుక చాలా పవిత్రమైన రోజులు. భగవంతునికి మనము ఒక తల్లి తండ్రులకు గౌరవం ఇచ్చినప్పుడు ఎన్ని హోములు, యజ్ఞాలు, పూజలు చేసినంత ఫలితం అనేది దక్కుతుంది. అంటే గౌరవం మనిషి ఒక అహంకారము లేకుండా ఒక గౌరవం అనేది ఉంటే కనుక మనము పూజ చేసినంత సమానమైపోతుంది. కానీ మనలోని ఒక అహంకారం పెట్టుకొని సాటి మనిషిని అనేది గౌరవం ఇవ్వకోకుండా పుచ్చుకోకుండా మనమే నాకు నేనే సాటి అయ్యేటోళ్ళు లేరనేది ఆ మనసులో నుంచి ఒక ఇగో తీసి పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా జీవితం అనేది సక్సెస్ అయ్యి భగవంతుడి సంకల్పన మనందరికీ కూడా సాగుతున్నది. కానీ ఇప్పుడు మనకు ఈ రాజు ఉంటాడు, రాజు ఉంటే ఏం చేస్తాడు? ఆయన బీద వాళ్ళను, ఉండే వాళ్ళను, లేని వాళ్ళను రాజు అంటే అంత పరిపాలన అనేది ప్రతి ఒక్కరిని చేసేవాడు కదా రాజు అంటే. కానీ ఆ పరిపాలన చేసే రాజు ఏం చేసేసినాడు? ఆ ఒక్క వయసుకు వచ్చినాక తల్లి ఏమి చేసింది? ఆ ఒక్క కొడుకుకు ఏమిని బోధించుతుంది? నాయన నువ్వు అంటూ మహారాజు బిడ్డను మంచిగా పెళ్లి చేసుకో నాయన అని అంటాడు. తల్లి నేను పెళ్లి చేసుకోవాలంటే ఒక రాజు బిడ్డను, నేను ఒక రాజునయ్యి బీద వాళ్ళను, ఉండే వాళ్ళను, లేని వాళ్ళను అందరినీ కూడా నేను సాగు చేసుకుంటా పోయేది. నాకు నా దేశమే ముఖ్యం, నా మనసులే ముఖ్యం, ఈ ప్రజలే నా జీవితము. కానీ తల్లి నీ మాట జబదాడుతున్నానని నన్ను అనుకోవద్దు. నువ్వు ఆ రాజు బిడ్డను పెళ్లి చేసుకోమంటున్నావు. ఆ రాజు బిడ్డ బంగారు పల్లెములో అన్నం తినగలుగుతారు, ఆభరణాలన్నీ వేసుకోగలుగుతారు. మనిషి అనేది ఒక్క భార్యకు భర్త ఎంత ప్రధానమో రాజుకు పక్కన బంధువులు ఉన్నంత బలానికన్నా ఎక్కువైనది భార్య అంటే కనుక. కానీ ఆ బలము బలగము ఒక్క నాకు ఏమీ లేకున్నా నాకు పర్వాలేదు, ఒక మంచి ఇల్లాలు వచ్చి నా మనసును అర్థం చేసుకొని నన్ను అనేది ఈ పరిపాలనలో ఒక్క భాగంలో ఆ భార్య అనేది కూడా ఉంటే కనుక ఎంతవరకు కూడా ఈ వివిధ ప్రజలను మనం అందరినీ కూడా ముందుకు చేసుకొని రాజు అనేది పోగలుగుతాము. అట్లా ఉండే ఆమెను తీసుకొచ్చుకుంటే కనుక నాకంటూ వద్దు అమ్మ అంటాడు. నాయన
మనం రాజు అయిండుకొని మనం ఇది చేసిండుకొని రాజు బిడ్డనే మనం చేసుకోవాలా? పెద్ద పెద్దగా దండి అంటే ఎందుకమ్మా? ఏమి ఆభరణాలు కానీ అవసరాలు లేదమ్మా, మంచి మనసు ఉండే ఒక విల్లాలు నాకు కావాలని చెప్పి హృదయంలో అనుకొని ఇదవుతాడు. కానీ ఆయన ఏం చేస్తాడో తల్లి చెప్పింది ఒకే ఆడికి వదిలేసి ఆయన రాజు రూపము లేకుండా ఒక సాదాసీదాగా మామూలుగా రూపంలో ఏం చేసినాడు? ఆయన వేట వర్గాలు కనుక ప్రజలు ఎట్లా ఏ కథ, నాకు ఒక విల్లాలనేది ఎట్లా విరి అవుతుంది అని ఒక ఆలోచనతో ముందుకు అనేది ఆయన విరిగిపోయినాడు. ముందుకనేది విరిగిపోయి ఆయన పోతా ఉన్నాడు. పోతా ఉండేటప్పుడు ఏం చేసేసినాడు? ఒక్కసారి అంటే మంచి ఏది చెడు ఏది ఎక్కడ ఎంత వరకులో ఎట్లా మనసులో ఉండారు అని ఆయన అంచనా వేసుకొని ఆయన బయటికి పోయినాడు. ఆయన బయటికి పోతానే అంత అంటే మామూలుగా మనిషిగా పోయినాడు. ఆయన అక్కడ అటు ఇటు అంతా చూసుకుంటుంటే ఒక గుడి దగ్గర ఒక బిచ్చగత్తె ఏం చేసేసింది? చాలా మార్చిన బట్టలతో భిక్షగాళ్ళు అంటే అట్లనే ఉంటారు కదా, చిరిగిపోయిన బట్టలతో ఎట్లా అవతారంగా ఉంటారు కదా. కానీ ఆ ఒక్క గుడి పెట్టి గుడి దాని తాపన కాడ ఆ ఒక బిచ్చగత్తె కూర్చొని ఏం చేసింది? అడుక్కొని ఇదేయటండి. కానీ ఆమె అడుక్కొని పెట్టుకొని అడుగుంది. కానీ ఒక ముసలాయన ఏం చేసినాడు? అక్కడి నుంచి వస్తా అమ్మ ఆకిలి అవుతుంది, కొంచెము నీళ్లు ఉన్నా కొంచెం అన్నం ఉన్నా ఇస్తావా అన్నాడంట. పెద్ద ఆయన దాంట్లో తప్పేముంది? నేను తిని ఒకనాడు ముందు తిన్నా, నువ్వు 2 రోజులు తినలేదంటున్నావు కదా, దాంట్లో ఏముంది? నాకు లేకున్నా పర్వాలేదు, ఈ ముద్ద నువ్వే తినమని చెప్పి ఒక గ్లాసు నీళ్ళు ఆ ఉండే ముద్ద కలిసి ఆ భిక్షగత ఏం చేసింది? ఆ ఒక పెద్ద ఆయనకు ఇచ్చేసిందట. ఆ ఒక పెద్ద ఆయనకి ఇచ్చేస్తే తల్లి నిండు నూరేళ్ళు చల్లగా ఉండి ఈ బిచ్చగత్తెగా రూపము లేకుండా మంచిగా ఒక కాలక్షేపం మంచి నీకు దేవుడు మంచి జరగాలమ్మా అని చెప్పి ఆయన ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయినాడు. ఈ అన్నీ కూడా దూరంగా నుంచి ఈ రాజు గ్రహించుతున్నాడు, ఈ బిచ్చగత్తెను గ్రహించుతున్నాడు. ఆయన పోతానే తర్వాత ముసలాయన పెట్టించుకొని తిరిగి పోతానే తర్వాత ఏం చేసేసినాడు? నువ్వు ఎవరు ఎక్కడ నీలో అనేది ఏ రక్తము పారాడుతున్నది? ఒక బిచ్చగత్తెవు అడుక్కునేదానికి కదా, నువ్వు అంటే ఒక బిచ్చగానికి మళ్ళా కూడా నువ్వు భోజనం అనేది ఇది చేస్తున్నావు, నీకు అంత సాహనం అనేది ఎట్లా ఇది చేస్తారు అని అడుగున్నాను. అంటే దానిది ఏముందయ్యా? దానిది ఏమీ ఇది అనేది ఉందయ్యా, ప్రతి సాటి మనిషికే సహాయం చేయడంలో తప్పే ఉంది. దానికంటూ మనం ఒక పూట తిన్నాము 2 రోజులు తినలేదంటే ఒక సహాయం చేయడంలో తప్పే ఉందంటే నువ్వే అడుక్కుంటున్నావు కదా, నువ్వు మళ్ళా కూడా దానం చేస్తాను అంటే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరము ఆ మట్టిలోకి ఇప్పుడు మాణిక్యాలు ఇప్పుడు ఒక రాజైనా రైతైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మనిషే కదేమయ్యా. కానీ ప్రతి ఒక్కరు మనిషి అయినప్పుడు ఒక మట్టిలో మాణిక్యము తిన్నా ఆ మట్టిలో నుంచి మనం వచ్చిన వాళ్ళదే కదా. ఆ మట్టిలోకి పోతే ఒక మొక్క వేస్తే మొలక ఎత్తుతుంది కదా, అందరితో సమానమే కదమయ్యా, అందరం కూడా భూదేవికి పోవాల్సినదే కదా. కానీ ఆ మొక్కతో సమానమయ్యా మనం కూడా అని చెప్పానంట. అంటే అప్పుడు ఏం చేసేసినాడు? అమ్మా నీ త్యాగానికి నేను మెచ్చుకున్నాను అని చెప్పి నిన్ను నా భార్య అంగీకరిస్తానన్నాడంట. చూడయ్యా నువ్వు ఎవరో ఎక్కడో, నేను ఒక భిక్షగత్తెను ఒక దాపల కింద అడుక్కునేదాన్ని, నన్ను ఎందుకు నీ ఒక్క కుటుంబాన్ని తగ్గించుకోవద్దు, నువ్వు మంచిగా చేసుకొని మంచిగా గౌరవంగా నేను ఉండయ్యా అన్నాడట. లేదమ్మా నేను అలాగే రాజునంటే స్వామి తప్పు ఉంటే నన్ను మన్నించు, నాకు తెలియక నన్ను మారు చేసి కూడా ఉంటే తెలియక నన్ను మన్నించంటే, లేదమ్మా నీ ఒక్క మాటకు నీ ఒక్క ప్రేమ కనేది నేను పడిపోయినాను, నిన్నే పెళ్ళి ఆడితే నేను పెళ్ళి ఆడతానని చెప్పి ముందడుగు వేసి ఆ అమ్మాయిని తొడుక్కొని ఆ భిక్షనిక తొడుక్కొని రాజు ఇంటికి తొడుక్కొని పోయాడు. ఆమెను సభలో నిలబెట్టి తల్లిని కూర్చోబెట్టి ఆ ఒక భిక్షగత్తెని పెట్టి ఆ ఒక బండరోజు పక్కన ఉండేటోళ్ళను కూర్చోబెట్టి ఏమి చేసేసినాడో, ఏమి ఈ భిక్షగత్తెను నిలబెట్టి తల్లికి అడిగిస్తున్నాడు, నాయన కుమార మనం ఒక రాజుగా ఉండి ఒక భిక్షగత్తెను నాకు అంగీకరించలేదు, వద్దు నాయన నా మనసు లేదా. చూడమ్మా భిక్షగత్తె అయినా ఆ ఒంటిలో ఆ రక్తమే పారేది,
రాజు అయినా ఆ రక్తమే పారేది. ఇంకా ఎంతటి వారైనా ఒకటే రక్తమే కదమ్మా మా సాటి మనిషిలో ఉండేది. అది తప్పమ్మా మనం అనుకోవద్దు. ఆ ఒక భిక్షకత్తేనే నువ్వు అర్థం చేసుకునేవు కానీ ఆ ఒక్క భిక్షకత్తె గుణం అనేది నువ్వు తెలుసుకునేవమ్మా అన్నాడంట. ఏమి నాయన అంటే ఆమె గుణము గొప్ప, మనకు గుణము కావాలా. మనము వేరే రాజు పదవికే భార్య అనేది బలంగా అనేది ఉన్నానమ్మా అన్నాడట. అంటే నాకు ఇష్టం లేదు నాయన అన్నట. సరేనని చెప్పి ఈ ఇష్టం లేదని మా అమ్మ అంటే కావాలని కొడుకు అంటే పక్కన ఉండి ఏం చేసేసినాడు. సరే దానిదేముంది, ఇద్దరు కావాలంటే అవునంటే అని ఒక ప్రశ్న వేస్తాము. ఆ అక్కయ్య గెలిస్తే కనుక నీ భార్యగా అంగీకరించుకోలేదట. ఓహో సరే అంటే పెట్టండి అనేదట. పెట్టండి అని చెప్పేది అంటానే ఏం చేసేసేసినాడు, ఆ పక్కన ఉండే రాజు బండ్రో ఏం చేసేసినాడు. సరే అమ్మా 100 ఎకరాలు ఆసామి భూమిది, 100 ఎకరాల ఆసామి భూమిలో గట్టి వేసినాడు. ఈ ఏమి లేని ఒక్క ఆవును, చిన్న దూడను సాకు అని విధి చేసుకొని ఈ ఆవు తెంచుకొని ఆ ఒక్క ఆసామి పొలంలోకి గడ్డి మేయను పోయింది. కానీ మొత్తం తెల్లవరగట మంచిగా గడ్డి అంతా మంచిగా బాగా తినేసేసింది. తినేసినాక ఆసామి వచ్చినాడు. ఆసామి వచ్చి ఏం చేసేసినాడు, నా గడ్డి కష్టపడి నా ఒక్క పొలంలో నువ్వు గడ్డి తిన్నావు కాబట్టి నువ్వు నా యావువే, నువ్వు ఎక్కడ పోయేదానికి లేదు కాబట్టి నువ్వు అని కట్టేసినాడు. యజమాను కట్టేసినాడు. ఈ ఆవు ఆసామి వచ్చేసినాడు. బీదవాడు సావుకారి, స్వామి నేను ఒక్క ఆవును తెచ్చుకొని పోషించుకొని దాని వలన నేను ఇంత కొంచెం అన్నము అని నేను ఏదో తినగలిగి బీదవాడిని బతకగలుగుతున్నాను. కానీ నువ్వు అంటూ నా యావును తీసుకుంటే నాకు ఫుడ్ ఎట్లా వస్తుంది, నాకనేది రాదు అనేదట. నువ్వు చెప్పేది బాగానే ఉంది, నా గడ్డి తినేది కాబట్టి నా యావే అన్నాడంట. గడ్డి తినేది కాబట్టి నీ యావే అంటే ఆవు నాది కావాలా, నా సొంతమే ఆవు అని అంటాడు. ఆవు నా సొంతమే అంటే నాది ఆవు అని ఈయనంటే అప్పుడు ఏం చేసేసేసినాడు యజమాను, నా సొంతమే ఆవు అని నువ్వు అంటున్నావు, బాగానే ఉంది. ఆవు ఏమంటుంది అప్పుడు, నీ సొంతమే నేను అయినప్పుడు కాదని చెప్పలేదు. కానీ నన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసి నేను ఇప్పుడు పెద్దగా అయినాక నీ గడ్డి తినేనని చెప్పి నన్ను నీ వశపు చేసుకునేవు కాబట్టి నేను కూడా ఒక్క మనని చెప్పుతున్నా ఇను, నా ఒక్క నన్ను సాకినాడు కాబట్టి ఒక ఇండ్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి పొలం ఇచ్చేసి నా తరఫున బతుకుతాడు, నేను నీ కాడ నేను ఉంటానని అంటావు. అది క్వశ్చన్ చెప్పమంటానే ఆమె ఇట్లా పని ఇది అని విమర్శగా చెప్పేసింది. ఆ భట్రోజుకి ఆ రాజు తల్లికి అందరికీ కూడా సభలో వినిపించేసేసింది. వినిపించేస్తాడే ఏం చేసేసినాడు, శభాష్ అంటే ఆ ఒక్క భిక్షకర్త అయినా కాడ తెలివితేటలతో ఆ ఒక్క ఆవుడు అయినా కాడ సాకినాడు కాబట్టి నాకంటూ ఫుడ్ కూడా నా ఫుడ్ నాకు నువ్వు పెట్టు, నా మనిషికి కూడా నువ్వే పెట్టని ఆవును విమర్శించేసింది కదా, మనిషి అనేది విమర్శించింది. అప్పుడు ఆమె గెలిచిందంట. అంటే ఆ భిక్షగానికి తగినట్లు కూడా దానం అనేది ఉండాలి కదా, ఇది కుదరదు కదా. కాబట్టి సాటి మనిషికి అనేది తెలుసుకొని అప్పుడు శభాషని అనిపించుకొని ఆ తల్లి ఎంత అప్పుడు అమ్మ నేను నీ ఒంటి మీద గుడ్డలే చూసినా, నీ ఒంటి మీద భీతిరకమే చూసినా కానీ నీ ఒక్క గుణమును గుర్తెరగలేదు. నేను నా తప్పు మన్నించమని ఆ రాజు తల్లి చెప్పుకొని ఆమెకు చితకోటి వందనములు చెప్పుకొని నా ఇంటికి తగిన కోడలివి ఈ రాజు భార్యగా నువ్వు అంగీకరించగలిగి మాకని ప్రయోజకుడిగా మంచిగా రాజ్యం అనేది నీకు నా కొడుకు కాదమ్మా, నీకు పట్టాభిషేకం చేసి రాజుగా నీకే నిర్ణయించుతామని చెప్పి తల్లి కూడా శభాషని ఒప్పుకునేదంట అప్పుడు. కాబట్టి ఆ తల్లి కూడా ఒప్పుకొని విధి చేసి అప్పుడు బాగా మంచిగా దానిని చేసుకొని పెళ్లి చేసుకొని విధి చేసేసుకొని పడినాడు. కానీ మనిషిని ఒక భిక్షగతగా చూసినాడు కానీ మనిషిని గుణము చూడలే. మనిషిని సాటి మనిషిని గౌరవం లేకుండానే తీసేశాడు. కానీ ఒక భిక్షగత అయినా ఒక రాజు అయినా ఒక దేశం వేలేటోడైనా ఎవరైనా కూడా మనిషి. కానీ
ఆ మనిషికి అనేది ప్రతి ఒక్కరూ తినేది ఆకుండే, పండుకునేది అదే, లేచేది అదే, కంటితో చూసేది అందరికీ ఒకటే. కానీ మనిషికి అనేది గౌరవించి పుచ్చుకోండి, మనిషిని అనేది తెలుసుకోండి. సాటి మనిషికి ఉంది అని వాళ్ళని తీసేసినారనుకో, రేపు పొద్దున వాళ్ళు ఎంత గాయమవుతుంది, ఆ మనసు హృదయం ఎంత పుచ్చుకుంటుంది అనేది మనసును అనేది అర్థం చేసుకోండి అని నేను నాకు తోసిన ఒక చిన్న మాటగా ప్రతి ఒక్కరం తెలుసుకొని ఆ ఒక్క రాజే ఒక వీధీకం అమ్మాయిని చేసుకున్నాడంటే మనము కూడా చూడి సాటి మనసులంగా తెలుసుకొని మనిషికి గౌరవించుకొని పుచ్చుకొని ఉండేవాడు లేదు, లేనివాడు లేదు. ప్రతి ఒక్కరము కూడా ఆ భూదేవిలోకి 6 అడుగుల జాన మన స్థలం అనేది అక్కడ ఉంది. ఈ బంగారు అనేది, డబ్బులు అనేది, ఈ అన్ని ఇండ్లు అనేది, కోట్లు అనేది శాశ్వతమైనవి కాదు. జీవితంలో మనసు అనేది 6 గజాల మూటలకు పోవాల్సిందే అని అందరికీ తెలుసమ్మా, పోతాములే అంటాం. కానీ ఇప్పుడు వయసు, ఒంటిలో రక్తము అన్నీ బాగా పుష్కలంగా ఉండేటప్పుడు ఏ మనిషి ఎవరు కూడా కంట్లో పడరు. ఆ వయసు తగ్గి ఒంటిలో శక్తి తగ్గినాక అయ్యో ఆ పొద్దు నేను వాళ్ళనంటే, ఈ పొద్దు ఇలానంటే, ఈ డబ్బు మూలకంగా నేను ఇంత అహంకారంగా నేను ఇదైపోయినాను, నేను గౌరవంగా ఉండింటే సరిపో, నేను బాగుండింటే సరిపో అని చెప్పి ఆ వయసు అనేది అయిపోయినాక అన్ని జ్ఞాపకాలు అనేది వచ్చి మనం అప్పుడు వెనక్కి తీసుకోలేముగా, మనం 10 మాట వెనక్కి తీసుకోలేముగా ఎవరమైనా కూడా. కానీ మనిషిని అనేది స్వాటి మనిషికి గౌరవించి పుచ్చుకొని ప్రేమ అనురాగముతో ఒక తల్లిదండ్రులకు కానీ, ఒక గురువు దైవం అని పిల్లలకు మంచి సంస్కారం నేర్పించుకొని స్వాటి మనిషికి ఏ పొద్దు మనం గౌరవించినప్పుడే భగవంతుడు సదాస్తాన్ని కొలుగు తీరి ఉంటాడని నేను చెప్పడం కాదు, ప్రతి మనిషికి కూడా తెలుసు. కానీ మనందరం కూడా దేవుడి బిడ్డలము, మనందరం కూడా హ్యాపీగా ఆరోగ్యంగా నవ్వుతా. ఎందుకంటే కొంచెం మనం నవ్వుతా ఫ్రీగా హ్యాపీగా ఉన్నామనుకో, ఏమి అనేది ఒక్క షుగర్ కానీ బీపీ కానీ మనమే మన మైండ్తో మనమే కంట్రోల్ చేసుకోగలుగుతాం. కానీ మనమంటూ ఎప్పుడు చూసినా నీ అలసట పెట్టడం, క్షీణించడం, ఇదంటే మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకొని ఆ ఒక్క లేని మాత్రలను వేసుకొని, సూదులు వేసుకొని మన మైండ్ మనకే రిలీఫ్ అనేది ఉండగలదు. ఒక్క సెకండ్ ఆలోచన చేయండి, నేను చెప్పడం కాదు, మీరైనా ఒక సెకండ్ ఆలోచన చేసి ఒక్క సెకండ్ ఒక్క మైండ్ అనేది మీ మనసు రోజు పెట్టండి. అమ్మ చెప్పింది కరెక్టే కదా, ఈ మైండ్ మనం రోజు పెట్టుకుంటే అసలు ఎంత హ్యాపీగా ఉన్నామో, ఈ అసలు మనకు అవసరం అనేది మీరు తెలుసుకోవాలా. ప్రతి ఒక్క ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశము, నేను కూడా మీ అందరికీ మీ ముందుకు వచ్చి నేను చెబుతానే, దేవుడు ఇచ్చిన వరము నాకు ఇది. నేను కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని మనిషి బాధపడుకోకుండా హ్యాపీగా, ఖుషిగా, ఆరోగ్యంగా అందరూ సంతోషంగా శుభసూచనగా ఉండాలని ఆ భగవంతుని అనేది నేను వేడుకుంటాను. ఓం నమః శివాయ.